ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగులు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవునికి కోపము సమాప్తమాయను. మరియు అగ్నితో కలిసి ఉన్న చాలు, ఒకటే చదవమన్నాను, ఒకటితో మనం ఆగిపోదాం. చదవబడిన లేఖన భాగంలో మనకి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఇవన్నీ చెప్పటం వల్ల పడదు కాబట్టి అవసరమైనటువంటి కొన్ని సంగతులు చెబుతాను. ఈరోజు ప్రసంగానికి వచ్చిన వారు, ఈ వాక్యం విన్నవారు శ్రద్ధగా మీ జీవితంలో ఈ మాటలను అనుసరిస్తే, లేదంటే ఈ మాటలు మీ హృదయంలో జాగ్రత్త చేసుకొని ఈ మాటల ప్రకారంగా బ్రతకటానికి, జీవించటానికి మీరు ఇష్టపడితే పరలోక రాజ్యం ఖచ్చితంగా చేరుతారని దేవుని వాక్యమును పెట్టి నేను చెబుతున్నాను. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఒకడు పరలోకం పోవాలా నరకానికి పోవాలని చెప్పడానికి నువ్వాడు రా. నేనేం చెప్పట్లేదు, వాక్య ప్రకారంగా చెబుతున్నాను. మీకు విషయం తెలుసో లేదో, ఒక దేవుని సేవకుడు ఒక సంగతిని రాశారన్నమాట. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతివాడు భక్తుడని చెప్పలేము, కానీ దేవుని సన్నిధిని మానేసేవాడు భక్తిహీనుడని చెప్పగలం. అవునా కదా? వచ్చిన అందరూ భక్తులని మనం చెప్పలేం, కానీ ఒకడు మానేశాడంటే ఖచ్చితంగా భక్తిహీనుడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కంటికి కనబడుతుంది. అలాగే ఇంకొక సంగతి ఏంటంటే, మనము బాప్తిజం పొందిన ప్రతివాడు పరలోకానికి పోతాడని గ్యారంటీ ఏమీ లేదు. బాప్తిజం పొందినా కూడా నరకానికి పోయే వాళ్ళు ఉన్నారు. అది అసలు సంగతి. అందుకే నేను కొన్ని సంగతులు బైబిల్లోని చెబుతాను, శ్రద్ధగా వినండి, నేర్చుకుందాం అని నేను చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని కోపానికి గురి కాకుండా మొదట మనం జాగ్రత్త పడాలి. గడిచిన వారంలో, లేదంటే మనం గడిచిన వారంలో చెప్పుకున్న సబ్జెక్ట్లో ఇశ్రాయేలీల జాతి అరణ్యానికి పారిపోవటం గురించి మనం చెప్పుకున్నాం. మీరు ఆలోచించండి, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు గడిచిన తర్వాత సంఘము ఆకాశ మండలమునకు ఎత్తబడుతుంది అని నేర్చుకున్నాం. సంఘము ఆకాశ మండలానికి ఎత్తబడిన తరువాత భూమి మీద ఉన్న ప్రజలు ఎవరెవరు అంటే ఇశ్రాయేలీలు, రెండోది విడవబడిన జనాంగము అని చెప్పుకున్నాం. అయితే ఈ శ్రమల కాలములో 2వ అర్ధవారము అనగా 2వ 3.5 సంవత్సరముల కాలములో ఇశ్రాయేలీల జాతి అరణ్యానికి పారిపోతుంది అని చెప్పుకున్నాం. ఇక పారిపోయిన తర్వాత వారు అక్కడ పోషించబడవాలని దేవుడు ఏర్పాటు చేశాడు అన్నిని. అందుకనే పొలంలో ఉండేవాడు ఏదైనా తన బట్టను తీసుకురావడానికి ఇంట్లో పోకూడదు, ఏవి పట్టుకెళ్ళకండి, అట్టించాడు పారిపోండి, అక్కడ నన్ను చూసుకుంటానని దేవుడు తెలియపరిచాడని కొన్ని సంగతులు మీకు నేర్పించాను. ఇకపోతే ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని మినహాయిస్తే ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎవరు? 2వ అర్ధవారంలో చెప్పండి. విడవబడినటువంటి జనాంగం కదా. ఈ జనాంగములో కూడా 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపుల్లో మొదటి గ్రూపును గురించి మీకు చెబుతాను, 2వ గ్రూపును గురించి కూడా చెబుతాను. మొదటి గ్రూప్ ఎవరంటే, యేసు ప్రభువు దేవుడని సంగతి తెలిసినా యేసుని అంగీకరించనటువంటి వ్యక్తులు ఉంటారు ఈ భూమి మీద విడవబడిన వారిలో. అది ఆలోచించండి. యేసు ప్రభువును గురించి వాళ్ళకి ఎన్ని విధాలుగానూ ప్రకటింపబడుతుంది, ఈ రోజుల్లో కూడా ప్రకటించబడుతుంది. చాలా మందికి యేసు దేవుడు, ఆయనే సత్యదేవుడు అని ప్రకటించబడుతున్నా ఎందుకో దేవుడు అంటే చాలా మందికి పెద్ద లెక్క ఉండదు. ఈ ప్రపంచంలో మీరు చాలా మందిని చూడండి, ఐఫోన్కి ఇచ్చిన విలువ దేవునికి ఎవరు మీరు తెలుసా?
ఈ ప్రపంచంలో తిండికి రోజుకు 3 సార్లు తిండి తింటాం, కానీ దేవుని గురించి ఒకసారి కూడా ఆలోచించిన వ్యక్తులు ఉన్నారు. దాహం వేసినప్పుడల్లా గడగడ 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 గడ నీళ్ళు తాగేస్తాం, కానీ ఆ నీళ్ళను సృష్టించిన వాడి గురించి ఎప్పుడూ ఆలోచించరు. అసలు దేవుడు అనే సబ్జెక్టే లోకానికి చాలా విరోధముగా భిన్నముగా ఉంటుంటది కదా. అయితే ఎంత యేసు ప్రభువుని గురించి చెప్పినా ఎందుకు వీళ్ళు నమ్ముకోవట్లేదు? ఒకవేళ మనం అనుకోవచ్చు వాళ్ళకి సరిగ్గా చెప్పలేదేమో అన్న దేవుని గురించి. ఒక్కోసారి నాకు కూడా డౌట్ వస్తుంటుంది, ఇతనికి యేసు ప్రభువుని గురించి సరిగ్గా చెప్పకపోవడం వల్ల రక్షణలోనికి రాలేదేమో అని అనుకుంటుంటాను. అయితే అంచె దినాల్లో పలానా వ్యక్తికి సువార్త అందలేదు అనే సబ్జెక్టే ఉండదు. ఎందుకనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏమని ఉంది? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును అని ఉంది. అంటే ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటింపబడుతుంది. అరణ్యంలో ఉన్న వారికి అతను లాంగ్వేజ్ తెలియకపోయినా అతనికి కూడా సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తాడు. అసలు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలంలో సువార్త కొరకే దేవుడు ఎలాంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడంటే, ఎవరైనా సువార్త ప్రకటిస్తే అతన్ని తీసుకెళ్లి అబద్ధ క్రీస్తు జైల్లో వేసినా రాత్రికి రాత్రే అతని జైలు గోడలు బద్దలు కొట్టైన అతని వ్యక్తిని అరణ్యానికి తీసుకెళ్లి సువార్త ప్రకటించి మరలా తెల్లవారు జైల్లో ఉంచుతాడు తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మాట్లాడవలనో నువ్వేమీ ఆలోచించొద్దు. ఆ సమయంలో దేవుని ఆత్మే నీకు సలహా ఇస్తుంది, దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తుందన్న వచనము కూడా అద్భుతముగా నెరవేరబడుతుంది. ఇంతేకాకుండా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షుల గురించి మనం చెప్పుకున్నాం. ఆ 2 సాక్షుల పరిచర్య వలన ఒక మోసే కాదు, మోసేలే ఉంటారు, ఏలియాలు ఉంటారు, దానియేలు ఉంటారని చెప్పాం. ఒక మోసే ఉంటేనే 25 లక్షల మందిని నడిపించగలిగితే మోసేలను దేవుడు తీసుకొస్తాడట. మరి సువార్త ఇంకెంత అద్భుతంగా ప్రకటింపబడుతుంది. వారు చేసే అద్భుతాలు ఒక మాటల్లోనే కాదు, సూచక్రియల ద్వారా, స్వస్థతల ద్వారా అనేకమైన అద్భుతాలు చేసి ప్రపంచం అంతా దేవుని మాటలు ప్రకటింపజేస్తారు. అయినా యేసుని నమ్మని వ్యక్తులు ఉంటారు. ఒక్కోసారి నేను దేవుని ఏమని స్తుతిస్తుంటానంటే, అసలు నీ సువార్త ప్రకటింపబడగానే దానికి లోబడి నీ మార్గంలోనికి వచ్చే మనసు నాలో ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి అని దేవుడికి చెప్తాను. ఫస్ట్ నిజంగా ఎన్ని విధాలుగా ఎంత మందికి చెప్పినా అసలు దేవుడు అంటే ఎందుకు అసహ్యమో మరి తెలియదు. అందుకనేమో దేవుడు రాయించాడు, కొందరు ఉగ్రతా పాత్రలుగా పుడుతున్నారని. కేవలం దాని కొరకే పుడతారు కొంతమంది. కాబట్టి యేసుని గురించి ఎంత ప్రకటించినా యేసుని అంగీకరించిన వ్యక్తి, సత్యదేవుని గుర్తించిన వ్యక్తి ఖచ్చితంగా విడవబడతాడు అనేది మనం నేర్చుకోవాలి. ఇది మొదటి గుంపు గురించి నేను చెప్తున్నాను. చూడండి, ఈ రోజుల్లో ఎంత సువార్త చెప్పినా ఏముంది బ్రదర్, అందరు దేవుడిలాగా యేసు కూడా ఒక దేవుడు అనుకుంటారు. లేదంటే అందరూ దేవుళ్ళారా, అందరు దేవుళ్ళు మంచోళ్ళారా, అందరిది ఒకటే మార్గం, ఏ దేవుడిని నమ్ముకున్నాం పరలోకానికి పోతాం అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి అయా పరమపురికి పోవటానికి ఏ బస్సు వెళ్తుంది అంటే, ఏం బ్రదర్ అలగడుగుతారు? ఇక్కడ ఉన్న బస్సులన్నీ ఒకటే, అన్ని బస్సుల్లో ఇంజిన్ ఉంది, అన్ని బస్సుల్లో చైర్స్ ఉన్నాయి, అన్ని బస్సుల్లో కండక్టర్ ఉన్నాడు, డ్రైవర్ కూడా ఉన్నాడు. ఏ బస్సు ఎక్కినా నువ్వు అనుకున్న దగ్గరికి వెళ్ళిపోతావు అని అంటాడు ఎవడన్నా? అనరు. ఎన్ని బస్సులు ఉన్నా మనం వెళ్ళటానికి ఒక నెంబర్ ఉంటుంది, ఒక వే ఉంటుంది, ఆ నెంబర్ బస్సు ఎక్కితేనే అక్కడికి వెళ్తాం మనం. అలాగే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు యేసు ఒక్కడే, ఆయన్ని నమ్ముకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమును అని చెప్పాడు. ఈ మాట ఎవరు కూడా చెప్పలేదు. ఇంకో విషయం చెప్పనా, నన్ను వెంబడించండి అని యేసు చెప్పినట్లుగా ఏ భక్తుడు గాని, ఏ దేవుడు గాని, ఏ పాస్టర్ గారు గాని చెప్పటానికి వీలు లేదు బైబిల్ గ్రంథ ప్రకారముగా. ఉదాహరణకు ఒక విషయాన్ని నేను చెబుతాను. ఒకసారంట ఒక వ్యక్తి వచ్చి ఒక క్రైస్తవ సేవకుని దగ్గరకు వచ్చి, దేవుని సేవకుని దగ్గరకు వచ్చి, రోజు గ్రంథం చదువుతున్నావు కదా, ఆ గ్రంథంలో నీకు ఎప్పుడైనా శ్రీకృష్ణుడి పేరు కనిపించిందా అని అడిగాడట.
అని అంటే గ్రంథంలో శ్రీకృష్ణుడి పేరు ఉండటం ఏంట్రా అని ఆయన ఆశ్చర్యపోయాడు. బైబిల్ గ్రంథంలో శ్రీకృష్ణుడి పేరు ఉంది, కావాలంటే చూడని పరమగీత గ్రంథాన్ని తీసి చూపించారంట. అందులో ఏమని ఉంటదంటే, అతని తల వెంట్రుకలు కాక పక్షము వలె కృష్ణవర్ణములు అని ఉంటది. కృష్ణ అంటే నలుపు, కారు నలుపుని కృష్ణుడు అంటారు, అందుకే నల్లగుంటాడు అంటారు. నల్లవాడే అని పాట కూడా ఉంది కదా, దానిని నలుపు అంటారు అన్నమాట. నలుపుని సంస్కృతంలో కృష్ణవర్ణములు, కాకపక్షం వల్ల అంటే కాకిని కూడా పోల్చారు. మనం ఒక్కొక్కసారి అంటే కాకి దగ్గరండి, అసలు యేసుప్రభు జుట్టునే కాకితో పోల్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటని చదివించగానే అతనికి ఆశ్చర్యం అనిపించిందంటే, ఓహో ఇతనికి ఇలా ఉందా, అలాగైతే యేసుప్రభు నన్ను వెంబడించండి అని అన్నాడు, మరి కృష్ణుడు కూడా అనుంటాడా బ్రదర్ అని అంటే, అని ఉండొచ్చు అన్న, మరి మేము పెద్దగా చదువుతున్నాం. ఒకవేళ అన్నాడే అనుకోండి, అప్పుడు మేమేం చేయాలి అన్నాడంట. ఇతనికి వెంటనే మైండ్ లో ఒకటి వెలిగింది, ఆడవాళ్ళు స్నానం చేస్తే శ్రీకృష్ణుడు చెట్టెక్కి చూశాడని చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఓహో మేము కూడా అలా చేయవలసి వస్తుందేమో, అయితే మరి అలాగైతే దేవుడు ఎందుకు అవుతాడంట, అందుకే అనలేదు బ్రదర్ అన్నాడంట. మళ్ళీ అలా అన్నవాడు దేవుడు ఎందుకు అవుతాడు, నన్ను వెంబడించు అని అనలేదు అంటే అతడు దేవుడు కాదు. అందుకే అన్నాను, ఏ సేవకుడు కూడా ఈ మాట అనడానికి లేదు, మీరు నన్ను వెంబడించండి అని బైబిల్ చెప్పట్లేదు. హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయం అంతా దేవుని సేవకుల గురించి రాయబడి ఉంది. పాత నిబంధనలో భక్తులు హేబేలు మొదలుకొని పాత నిబంధన భక్తులందరూ పెద్ద పెద్ద సేవకుల గురించి రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే గురించి రాయబడి ఉంది. అవన్నీ చెబుతూ 12వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనమందరము కూడా ఏం చేయాలని చెప్పాడు అక్కడ, విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించి యేసు వైపే చూడండి అన్నాడే గాని వీళ్ళందరి వైపు చూడమన్నాడా అనలేదు. ఒకవేళ కనుక ఆ వచనం వీళ్ళందరినీ మీరు మాదిరిగా పెట్టుకోండి అంటే అప్పుడు మనం ఏమని చెప్పుకోవాలి, ఏం చేస్తాం బ్రదర్, ఒకానొకప్పుడు దావీదే స్నానం చేస్తున్న అమ్మాయిని మేడగది నుంచి చూసి మోహించాడు, మనం ఎంత అని అంటారు. అందుకనే ఆ అవకాశాన్ని దేవుడు మనం అనకుండా ఉండటానికి నన్ను వెంబడించు అనే మాటను తెలియపరిచాడు మాట. హల్లెలూయా. ఆ మాట యేసు తప్ప ఏ భక్తుడు ఏ వ్యక్తి అనటానికి వీలు లేదు. భక్తి జీవితంలో మీరు కూడా యేసుని మాదిరిగా పెట్టుకోండి, కానీ మరి ఏ వ్యక్తిని కూడా మాదిరిగా పెట్టుకోకండి. ఇందాక అందుకే ఒక మాట కూడా చెప్పాను, మీరు నన్ను బట్టి రాకండి, నన్ను బట్టి వచ్చిన వాళ్ళు పరలోకానికి పోటీ ఇక్కడ ఉండిపోతాను, నేను మాత్రం పోతాను. దేవునికి స్తోత్రం కలుగు. యేసుని బట్టి మాత్రమే, యేసుని వెంబడించి మాత్రమే రండి అని చెప్పాను. ఈ లోకంలో యేసును గురించి అనేక విధాలుగా ప్రకటించబడుతున్న నమ్మనటువంటి మూర్ఖులు, సత్యదేవుడు యేసని సంగతి తెలిసిన గుర్తించినటువంటి మూర్ఖులు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఈ మూర్ఖ తరపు వారికి వేరే రక్షణ పొందమని పేతురు ప్రకటించాడు. అన్ని దేవుళ్ళు ఒకే మార్గం అయితే, ఇప్పుడు మన దగ్గర తాళాలు గుర్తుంటది, అందులో 10 తాళాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్నది ఒకటే ఒక కప్ప, తాళం కప్ప, దానికి ఏ తాళమైనా పర్లేదు బ్రదర్ తీసేస్తే వచ్చేస్తుంది అంటాడా? అలాగంటే మన తాళాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, దొంగ ఏ తాళం పట్టుకొని వచ్చేనా తీసేస్తాడు దాన్ని కదా. కాబట్టి ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది, క్వాలిటీ అనేది ఒకటే, ఆ ఒక్కడే యేసు. ఆ యేసును అంగీకరించిన తరువాత కూడా కొంతమంది పరలోకానికి వెళ్ళరు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవటమే ఈ రెండవ గుంపు. మొదటి గుంపు ఎవరు? యేసు సత్యదేవుడని సంగతి తెలిసినా ఆయన్ని అంగీకరించని వ్యక్తులు విడవబడతారు, ఈ లోకంలో ఉండిపోతారు. రెండవ గుంపు ఎవరంటే యేసు ప్రభు దేవుడని తెలుసు, యేసు రక్షకుడని తెలుసు, యేసు నామమున బాప్తిసం పొందటము కూడా తెలుసు. బాప్తిసం పొందారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, మానట్లేదు, మైక్ పట్టుకొని పాట పాడుతాడు, ఆరాధన చేస్తాడు, వాక్యం చదువుతాడు, రిఫరెన్స్ ఇవ్వగానే ఫస్ట్ అతనే తీసి చదివి ఉండొచ్చు. అలాంటి వ్యక్తుల్లో కూడా కొంతమంది సంఘములతో పాటు ఎత్తబడరు. ఎందుకు ఎత్తబడరు? కారణం ఏమిటి? ఎత్తబడకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. నా డైరీ తెమ్మని చెప్పని చూడు, అక్కడ ఉంటుంది. కొన్ని విషయాలు మీకు చెబుతాను, వినండి. అన్యజనులకి లేదంటే ప్రభువుని నమ్మని వారికి మనకి ఉన్న ఒక తేడా చెబుతాను. ఈ మాటలు నేను రాసుకొని వచ్చానమాట, ఎందుకంటే ఈ విషయం ఖచ్చితంగా
ఉన్నది ఉన్నట్టుగా మీ మధ్య ప్రకటించాలి అన్న ఉద్దేశంతో చూడండి, అన్యజనులు అనేకమైన దేవుళ్ళ గురించి తెలుసుకుంటున్నారు, అనేకమైన దేవుళ్ళని ఆరాధిస్తున్నప్పటికీ ఈయన దేవుడు ఎలాగయ్యాడు, ఈయన నిజమైన దేవుడైనా, ఇతను నమ్ముకుంటా నేను పరలోకానికి వెళ్తానా, ఇతడే ఈ భూమి అంతటిని సృష్టించాడా అని వాళ్ళు అనుకోరు. దాని గురించి ఒక ప్రశ్న వేసుకోరు. సత్యదేవుడు ఎవరనే దాని గురించి ఒక ప్రత్యేకత వాళ్ళలో ఉండనే ఉండదు. మరి క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, అరే మనం ప్రభువుని నమ్ముకున్నాం, ఈ ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఇన్ని విధాలైన బోధలున్నాయి, ఇవన్నీ బోధలు కర్తేనా, ఇందులో సత్యబోధ ఏది అని క్రైస్తవుడు కూడా అడగదు. అర్థమవుతుందా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరిలో సత్యదేవుడు ఎవరని వారు ఎతకట్లేదు. క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే, ఇన్ని బోధలు వచ్చాయే, ఇందులో సత్యమైన బోధ ఏది అని క్రైస్తవుడు వెతకట్లేదు. అప్పుడు వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏముంది? మీరు ఆలోచించండి, వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏముంది? కాబట్టి ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను, వినండి. ఎంతమంది దేవుళ్లను ఎంతమంది ఆరాధిస్తున్న సత్యదేవుడు ఇతడేనా అని వారు గుర్తించలేనట్లుగా ఇన్ని బోధలలో సత్యబోధ ఏది అని క్రైస్తవుడు వెతకటమే లేదు. కాబట్టి ఈ సత్యాసక్తి లేని వారిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అది సంగతి. దేర్ బ్రదర్, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, బాప్తిసం పొందాను, ప్రార్థన చేశాను, వాక్యం చదువుకున్నాను, ప్రభు బల్లను పాలు పొందాను, ఇవన్నీ చేశాను కదా అనంటే సత్యం పట్ల నీకు ఆసక్తి లేదురా, నువ్వు నాకు అవసరం లేదని దేవుడు అంటాడు. ఆ మాట ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఈ 2వ అధ్యాయం ఒక ప్రత్యేకత ఏమిటో తెలుసా? యేసు ప్రభు ఒక 2వ రాకడను గురించి, అదృశ్య రాకడను గురించి ప్రత్యేకంగా ఇక్కడ రాయబడి ఉంది. మనం అనేక సార్లు వచనాన్ని చదువుకున్నాం. మొదటి వచనం చూస్తే, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియో బెదరకుండవలననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకున్నటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము అంటున్నారు. యేసు ప్రభు రాకడను గురించి రాకడ ప్రసంగాలు ప్రకటిస్తామని చెప్పి ఒక బోర్డు పెట్టి పౌలు ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. అక్కడికి వచ్చిన వారితో ఆయన ఏమని చెబుతున్నాడంటే, ప్రభువు ఇప్పుడే వచ్చేసినట్లుగా ఎవరైనా మేం చెప్పామని మీకు చెప్తే, లేదంటే మేమే ఈ పత్రిక రాసామని ఏమైనా పత్రికలు పంచినా మీరు తొందరపడి నమ్మేయకండి, అది అప్పుడే జరగదు. అది ఎప్పుడు జరుగుతుందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు వాడు బయలుపడితే తప్ప ఆ దినము రాదని ప్రకటించాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ అధ్యాయము 2వ రాకడను గురించి తెలియపరుస్తుంది. ఆ అధ్యాయంలోని సంగతులు చదువుకుంటూ మీరు వస్తే చూడండి, చదువుకుంటూ మీరు వస్తే 11వ వచనములో, ఇందుచేత దుర్నీతి యందు అభిలాష గల అందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడి వారికి పంపుతున్నాడు. అక్కడ ఏముందో చూడండి. ఆ మాట మీరు ఎప్పుడైనా గమనించారా? చూడండి, అక్కడ ఏమన్నాడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, దుర్నీతి బోధలు గాని దుర్నీతి విషయాలు గాని అభిలాష గల వారందరూ మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అసలు ఈ శక్తి ఎవరు పంపుతున్నాడంటే దేవుడే. ఇంతకాలం ఇన్ని బోధలు మీరు వింటున్నా, బోధన కూడా దేవుడు ప్రకటిస్తుంటే మీరు ఇంకా నమ్మకుంటే 2 విధాల మనసుతో మీరు ఉంటున్నారా? ఇంకా నాకు అవసరం లేదు, ఇంతకాలం ప్రకటించినా మీరు దాని విషయంలో ఒక ఇదే మీకు లేదు కాబట్టి, మీరు నాకు అవసరం లేదు అని దేవుడు చెబుతాడు. కాస్త వివరంగా మాటలను చదువుదాం.
10వ వచనం నుండి మీరు చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అవలంబించి అనుసరించి ఉండుటను ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అంటున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా మీరు బైబిల్లోంచి చూడండి. రోమీలకు రాసిన పత్రిక దయచేసి అందరూ చూడాలి, శ్రద్ధగా వినండి. 16వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏమనుంది అక్కడ? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి రగులుకుంటుంది. పరలోకము నుండి వస్తుందంట. అది ఇంతకాలం సత్యం ప్రకటిస్తుంటే దాన్ని ఎందుకు నమ్మట్లేదు? మీకు విషయాన్ని చెప్తాను. సత్యంలోనికి వచ్చినోడే పరలోకానికి వస్తాడు. సత్యంలోనికి రాని వ్యక్తులు కూడా పరలోకానికి వస్తారు. ఎవరంటే సత్యం మీద ఆసక్తి కలిగిన వారే. ఒక విషయాన్ని మీరు వినండి, శ్రద్ధగా వినండి. మాటను అందరూ వినాలి శ్రద్ధగా. సత్యము నీకు దొరకకపోయినా నిన్ను దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే నాకు దొరకలేదని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ సత్యం పట్ల ఆసక్తి నీకు లేదనుకో, నీ పక్కనే ఉన్న దాన్ని వెంబడించవు కదా నువ్వు. అందుకని సత్యం పట్ల ఆసక్తి లేని వాడిని దేవుడు ఎప్పుడు క్షమించడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సత్యం మీకు దొరకకపోయినా ఆశ ఉంటే కనుక ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సత్యం దగ్గరికి నువ్వు వస్తావు. ఎందుకంటే నీలో ఆశ ఉంది కాబట్టి. అలాగే అన్ని జనులకు కూడా ఇంతమంది దేవుళ్ళలో ఏది దేవుడో తెలుసుకోవటానికి సత్యదేవుడు ఎవరని ఆశ కనుక వాళ్ళకుంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుడిని తెలుసుకుంటారు. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఏమంటాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను. ఒక వ్యక్తి సత్యదేవుడు ఎవరా అని హృదయంలోకి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రత్యక్షపరచబడాలనుకుంటాడు. ఖచ్చితంగా ఒక రోజు ఆ వ్యక్తి దగ్గరికి ప్రత్యక్షం అవ్వాలనుకుంటాడు. ఏదో ఒక విధముగా అతడికి కనపరచాలనుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన అందుకే పుట్టాడు అటు ఈ లోకములో. ఆ తర్వాత వచనం కూడా చదవండి, తర్వాత మాటను. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. సత్యము గురించి ఆసక్తి నీళ్ళుంటే సత్యం ప్రకటించగానే దానికి నువ్వు లోబడతావు. ఆ ఆసక్తి లేని వాడు ఏం చేస్తాడంటే ఏ వద్దులే అన్న, ఎక్కడైనా ప్రేరే, ఎక్కడైనా బోధే, ఎక్కడైనా పాటలు పాడటం ఏదైతే ఉంది నువ్వు అటేళ్ళు నేను ఇటు వెళ్తాను, ఒక వారం అటు వస్తాను, ఒక వారం ఇటు వస్తానని పంచుకోవచ్చు మనం. కానీ సత్యమును గురించి ఆసక్తి ఉండాలి. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు ఉన్న సంఘాలన్నిటిలో ఒక ప్రత్యేకంగా సత్యమును ప్రకటించేది వాస్తవం కలిగిన ఒక ఉన్నతమైన సబ్జెక్టు కలిగినటువంటి సంఘం స్థాపించబడింది అనుకో, అందరూ గెలిపోండి. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను, అదే ఆసక్తి అంటారు. ఇక్కడికంటే అక్కడ సత్యం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఈ అన్ని దేవుళ్ళ కంటే కూడా యేసు సత్యమైన దేవుడనే కదా అన్ని విడిచిపెట్టాం. అన్ని బోధల్లో కల్లా సత్యం అనేది ఏదో ఒకటే ఉంటది. అది సత్యం అనుకునేటప్పుడు దాని కొరకు ప్రాణమైనా పెట్టే అంతగా మనం ఉండాలి. అందుకే మీరు సత్యమును కొనుక్కోమని దేవుడు చెప్పాడు. కొనుక్కోవడం అంటే మన దగ్గర ఉన్నది ఒకటి పోతేనే కొనుక్కుంటాం కదా. మన దగ్గర డబ్బులు నష్టపోతేనే కదా ఒక వస్తువు కొనుక్కోగలం. సత్యము కొరకు మీరు నష్టపోయినా పర్వాలేదు, సత్యమును పట్టుకోండి అని దేవుడు చెప్తాడు. అందుకే సత్యమును గురించి ఆసక్తి మాత్రం మీలో చంపుకోకండి. అది చంపుకున్నప్పుడు దేవుడు దాన్ని క్షమించడు. ఆ వ్యక్తుల మీద దేవుని కోపము రగులుకుంటుంది. ఇంకొక మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన మనుషులందరూ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడికి ఒకటంటే ఇష్టం అంట, అందరూ సత్యమును గూర్చిన అనుభవం కావాలని. మీరు దేవుడిని ప్రేమిస్తే దేవుడికి ఇష్టమైంది చేస్తారా? ఇప్పుడు ఉదాహరణకు పెళ్లిళ్ళైన వారు భార్యకి పలానది శారీ అంటే ఇష్టం అనుకోండి, లేదంటే పిల్లలు కలిగిన వారు కొడుకుకి కేక్ అంటే ఇష్టం అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నచ్చిందే చేయాలని మనం అనుకుంటాం కదా. నీ భార్య ఇష్టపడితేనే నువ్వు నచ్చింది చేయాలనుకుంటే, నీ కొడుకు ఇష్టపడిందే నువ్వు నచ్చింది చేయాలనుకుంటే, దేవుడు ఒకటి ఇష్టపడుతున్నాడు మన అందరి ఎడల. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారవ్వాలంట. మనుషులందరూను సత్యమును గూర్చిన రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడంట. అది మనం కావాలి. సత్యము నీకు దొరకకపోయినా దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ సత్యమును గూర్చి ఆసక్తి లేకపోతే దేవుడు క్షమించడు. అలాంటి వ్యక్తులే యేసు రాకడలో ఎత్తబడరు. ఆ ఎత్తబడిన వ్యక్తుల మీద దేవుని కోపం ఎక్కడి నుండి రగులుకుంటుంది? పరలోకము నుండి. ఇంకెన్నడూ వారు సత్యమును నమ్మకుంటా ఉండునట్లుగా మోసము చేయు శక్తి వారి మీద కుమ్మరించబడుతుంది. ఇంకొక మాట ప్రకటన గ్రంథంలో ఏముందంటే, పరిశుద్ధుడుగా ఉండేవాడు పరిశుద్ధుడుగా ఉండనిమ్ము, అపవిత్రుడుగా ఉండేవాడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము అని. ఎందుకంటే తెలుసా, ఇంకా అవకాశం దాటిపోయింది. ఇంక ఇప్పుడు అతను వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది దేవుడు ఒక పద్ధతి. దేవుని కోపం ఎలా రగులుకుంటుంది? మనం చదువుకున్న దేవుని కోపం పరలోకం నుండి వస్తుంది. ఏ రూపంలో వస్తుందంటే అదే ప్రకటన గ్రంథం 15 మొదటి వచనం మనం చదువుకున్నాం. ఇవి ఆఖరి తెగుళ్ళు అని కూడా అక్కడ రాయించాడు. ప్రకటన గ్రంథం పరలోకంలో చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. దీని తర్వాత మరింకే తెగుళ్ళు రావు. ఇదే లాస్ట్ అన్నమాట. దీని తర్వాత ఇంకా ఏ శ్రమ కూడా భూమి మీదకి రాదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మరి చాలా సీరియస్ గా ఉంటది. ఇది దేవుడు కోపం అంట. అక్కడ రాయబడి ఉంది కదా, దేవుని కోపము వీటితో సమాప్తమాయను అన్నాడు. దేవుడు కోపం ఎవరి మీద వస్తుందంటే, యేసు దేవుడని చెప్పినా అంగీకరించిన వారి మీద. సంఘములో ఉన్నప్పటికీ, అందుకే నేను చెప్పాను, సంఘంలో అన్ని సంఘాల్లో కొందరు పరలోకానికి పోతారు, కొందరు నరకానికి పోతారు. ఆ నరకానికి పోయే వాళ్ళు ఎవరంటే సత్యం పట్ల ఆసక్తి లేనివారు, దేవుని పట్ల ఇంట్రెస్ట్ లేనివాడు, శ్రద్ధ లేనివాడు విడవబడతాడు. వాళ్ళ మీదకి దేవుడి కోపము 7 పాత్రల రూపంలో రాబోతుంది. మొట్టమొదటి పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందో 16వ అధ్యాయం నుంచి రాయబడి ఉంది. 15వ అధ్యాయం అంతా ఇప్పుడు చెప్పుకోవడానికి మనకి సమయం కాదు, అవసరమైన విషయాలే చెబుతానని చెప్పాను కాబట్టి 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. బాధకరమైన చెడ్డ పుండు పుట్టిందంట. చూడండి, మనుషులకు బాధకరమైన ఒక చెడ్డ పుండు. మామూలుగా చిన్న పుండు వస్తేనే దానికి ఎంతో బాధపడి 10 సార్లు గోక్కుంటాం, దాని చుట్టూ గోక్కుంటాం, ఇలా అలా అలా అలాగే. అది తగ్గేంత వరకు ఒక బాధ. అది ఎక్కడో రాని చోట వచ్చింది అనుకో, బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బందే. ఇంకా ఆ రోజుల్లో ఆ చెడ్డ పుండు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా, పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది, టీటీ ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఐడిన్ పెడితే తగ్గిపోతుంది అనే పద్ధతులు కూడా ఉండవు. అది అంత భయంకరంగా ఆ పుండు ఆ విడవబడిన మనుషులకు వస్తుంది. అందుకే ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉండాలంటే సత్యదేవుడిని తెలుసుకొని ఉండాలి. 2 వాక్య సత్యము తెలుసుకొని
ఉండాలి. అందరికీ వాక్యము దొరికింది, కానీ సత్యము దొరకలేదు. అర్థమైందా? వాక్యం దొరికింది, వచనాలు తెలుసు, ఏ వచనం ఎక్కడుందో తెలుసు. ప్రసంగం చేయడానికి ఇంటర్నెట్లోనే చూసుకోవచ్చు, లేదా ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి ప్రసంగం చేయొచ్చు. కానీ సత్యం దొరికిందా? నేను చెప్తున్నాను చూడండి, చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని సేవకులు, ప్రవక్తలు కూడా పరలోకానికి పోరు. ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతివాడును పరలోక రాజ్యం రాడని చెప్పారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారు? ప్రభువా మీ నామమున స్వస్థతలు చేశాం, అద్భుతాలు చేశాం, దెయ్యాలను కూడా వదలగొట్టే దేవుని ఆత్మశక్తి ఉంది, కానీ సత్యము దొరకలేదు వాళ్ళకి. సత్యము దేవుడికి కావాలన్నమాట. వాక్య సత్యమే, వాక్య సారాంశమే సత్యమని లేఖనము చెబుతుంది. రెండవ పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందంటే 3వ వచనం, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను, అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను అని ఉంది. చూడండి, సముద్రం అంతా రక్తమయం అయిపోతే అసలు దృష్టికి అది ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. దృష్టికి ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. సముద్రం ఒడికి వెళ్ళినోడు సంతోషంగా వెళ్తాడు కదా. అసలు ఆ సముద్రం చూడగానే, ఆ చల్లగాలికి, ఆ నీరుని చూడగానే ఎంతో ఆనందం. సముద్రం అంటే భయపడిపోతారు అన్నమాట. అంత భయంకరంగా సముద్రం అంతా రక్తమయం అయిపోతుంది. మునుపు జరిగినదే మరలా జరిగిస్తానని దేవుడు చెప్పినట్లుగా, ఐగుప్తు దేశం నదులంతా రక్తమయం చేసినట్లుగా ఒక సముద్రం రక్తం అయిపోతుంది. ఇది రెండవ పాత్ర కుమ్మరించినప్పుడు భూమి మీద జరుగుతుంది. 3వ పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందో, 3వ దూత తన పాత్రను నదులలో జలధారులలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. ఇక్కడ మీరు ఆలోచించండి, 3వ పాత్ర కుమ్మరించినప్పుడు నదులు రక్తముగా మారిపోతున్నాయి. నదులు రక్తముగా మారిపోయాయి అనుకో, ఇంకా తాగటానికి నీళ్ళు ఎలాగుంటాయి? దానికి ముందు, ఈ పాత్ర కుమ్మరించక ముందు ఎవరైతే ట్యాంక్ నింపుకుంటారో, ఎవరైతే బిందుతో నీళ్లు పట్టి ఇంట్లో పెట్టుకుంటారో ఆ నీళ్లు తప్ప అంతా రక్తమే త్రాగటానికి. ఇంకా నాకు దాహం వేసేస్తుంది తప్పదు, ఏదో ఒకటి తాగాలి తప్పదు అని పరిగెట్టుగానే, నీకు రక్తమైనా పర్లేదురా, ఇవ్వండిరా బాబు తాగుతాను, దాహం వేస్తుంది తట్టుకోలేకపోతున్నానని గడగడగని 2 గుక్కలు తాగేసరికి అసహ్యం వేసి తాగలేకపోతారన్నమాట. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను వినండి. ఇది పరిశుద్ధులు చేసిన ప్రార్థన ప్రతిఫలంగా వీళ్ళు రక్తాన్ని తాగుతారట. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. బలిపీఠము క్రింద కొంతమంది హతసాక్షుల భక్తులను చూశారు. హతసాక్షులు, బలిపీఠము అంటే బలైపోయారన్నమాట. వాళ్ళు దేవుని కొరకు, ఎవరి కొరకు? దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు వారు బలైపోయారు. వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే 10వ వచనంలో, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి అందా. వాళ్ళు అన్నారు, మాకు చూడండి ఎంత అన్యాయం అయిపోయింది, నీ నుండి మేము చనిపోయాం అని. ఒక వ్యక్తి అంట క్రైస్తవులకి మీద తారు పోసి స్టేడియం చుట్టూ క్రైస్తవులను నిలబెట్టి అగ్ని అంటించాడు. కిరోసిన్ కూడా కాదు, తారు అంటే ఎంతసేపు కాలుతుంది అది. ఆ వెలుగులో మధ్యలో ఆడుకున్నాడంట ఆటలతో. ఒక క్రైస్తవుడు ప్రభువుని నమ్ముకున్నందుకు అనేకుల తల కొట్టించబడింది. కొంతమంది ప్రభువుని నమ్ముకున్నందుకు రాజకీయంగా చంపించే వ్యక్తులు ఉన్నారు. గ్రాహం సింగ్ గారిని ఒరిస్సా రాష్ట్రంలో బ్రతికుంటుండగానే కారులో ఉన్నటువంటి వ్యక్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనేకమైనటువంటి క్రైస్తవులు, 1-2 భార్యాభర్తల్ని సువార్త ప్రకటిస్తున్నారని గడ్డి ఉంటది కదా, ఎండిపోయిన గడ్డి, ఆ గడ్డి లోపలికి పెట్టి వారి మీద గడ్డి పెట్టి ఆ గడ్డిని అంటించారంట. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ సమయంలో ప్రార్థన చేశారు, ప్రభువా ఈ శ్రమ నుంచి మాకు తప్పించే, చచ్చిపోతున్నాం, నీ గురించి చచ్చిపోవడానికైనా తొందరగా మా ప్రాణాలు తీసుకొని వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. మొట్టమొదటి హతసాక్షి బైబిల్ గ్రంథంలో రాయబడింది హేబేలును కయ్యూను మొట్టమొదట చంపేశాడు. చంపేసినప్పుడు అతని రక్తము దేవునికి మొర్ర పెట్టిందంట, నాకు న్యాయము తీర్చమని.
వాళ్ళందరి రక్తము ఈ విడవబడిన జనాంగానికి దేవుడు తాగిస్తాడని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, 3వ దూత తన పాత్రను నదులను జలధారులను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. చూసారా, మనం ప్రభు నిమిత్తం మన రక్త కళ్ళారు చూసారని కాబట్టి రే నీ రక్తం కళ్ళ చూస్తాను ఇంకొకసారి సువారు చెప్పబట్టే తర్వాత రక్తాన్ని దేవుడు త్రాగిస్తాడు. అది సంగతి. ఇది 3వ పాత్ర కుమ్మరించినప్పుడు ఈ భూనివాసులకు జరగబోయే శిక్ష. ఇదేదో మీరు సింపుల్ గా తీసుకుంటున్నారేమో. ఒకవేళ ఎత్తబడే గుంపులో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఎత్తబడే గుంపులో ఉండాలంటే సత్యదేవుడిని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, వాక్య సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసి ఇక్కడ రావద్దు బాబు అంటే, బాబు సత్యం మాకు కావాలి లేదంటే పరలోకం పోము అని బైబిల్లో ఉంది, వచనాలు చూపించి అడగండి. ముందల్ని అడిగితే ఓ ఇలా కూడా ఉందా దేంటని డౌట్ ముందలకు వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తాడు. చెప్పగలిగినోడు ఒకడు ఉన్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి 4వ వచనం, 4వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు 8వ వచనం చదువుదాం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడను. ఇక్కడ మీరు ఆలోచించండి, సూర్యుని యొక్క ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడప్పుడు వార్తలు చూసి 45 డిగ్రీలు ఉందంటన్నా అని అంటారు. 40 కాదు 60 లేదా 70 డిగ్రీలు కూడా రావచ్చు. ఈ డిగ్రీలకే కరెంట్ ఉండట్లేదు, ఇంకా ఆ డిగ్రీలకి అసలు ట్రాన్స్ఫర్లు పగిలిపోతాయేమో. ఒక ఆంధ్రాకే కాదు ప్రపంచం అంతా కరెంటు కోత వస్తుంది. 24 గంటల కరెంటు కోత అనేది మా సింగపూర్ దేశంలో లేదు బ్రదర్ అని అంటే కనుక ఇక్కడ కూడా వస్తుంది. ఆ ఉష్ణోగ్రతకు తట్టుకోలేక జనులు ఒకవేళ ఎవడైనా జనరేటర్ ఆన్ చేసుకుని ఏసీ పెట్టుకుంటే ఆడు తలుపు బద్దలు కొట్టి ఇంట్లో దూరిపోతారు. ఇవే అంట ఎంజాయ్ చేసేది అని. ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి. అంత భయంకరంగా ఉంటుంది. మనుషులు ఒకడికొకడు ప్రేమ చల్లారిపోతున్నారు కదా అంత్య దినముల్లో. ఇంకేం ప్రేమ, నువ్వేం ఏసీలో ఉంటే నేను ఎండలో మాడిపోవాలా? ఇంకేం ప్రేమ? నాకు ఎత్తపడే అవకాశం కూడా లేదా? పరిగెత్తుకొని దూరిపోయి తలుపులు బద్దలు కొట్టి ఆ ఏసీ దగ్గరలో నేను పడుకుంటానని ఫ్యామిలీ అంతా కొట్టుకుంటారు. అలాంటి పరిస్థితి ఈ భూమి మీదకి రాబోతుంది 4వ దూత పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు. ఇక 5వ పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు ఏం జరగబోతుందో చూడండి. 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కడుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లు పుట్టుం బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఇక్కడ మన ఈ మాటను మనం గమనిస్తే 5వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు అది ఎక్కడ పడిందంటే క్రూర మృగము యొక్క సింహాసనం మీద పడింది. మీరు కాస్త ఆలోచించండి. వాక్యాన్ని ఎలాగ ఆలోచించాలో నేను గతంలో చెప్పాను. మామిడిపండు కింద పడిపోయిందంటే కిందకే ఎందుకు పడింది, పైగా ఎందుకు పడలేదని శాస్త్రవేత్త ఆలోచించినట్లుగా సింహాసనం మీదే ఈ పాత్రను కుమ్మరిస్తే ఇంకో సింహాసనం చేసి పెట్టుకుంటాడు. ఇందులో పెద్ద నష్టమేముంది కదా? అంటే అర్థం ఏంటంటే వాడి రాజ్యం మీద కుమ్మరిస్తున్నాడు అన్నమాట. అది సంగతి. మొదటి 3.5 సంవత్సరాలకి అబద్ధ క్రీస్తు అనగా క్రూర మృగం ప్రభుత్వం పడిపోయి సిరియా రాజ్యాన్ని పరిపాలించుకుంటాడని చెప్పుకున్నాం గడిచిన వారంలో. ఇప్పుడు ఆ పాత్ర సిరియా దేశం మీద కుమ్మరించగా ఆ రాజ్యం మీద ఆ దేశం అంతా కటిక చీకటి అయిపోతుంది. కటిక చీకటి. మునుపు జరిగినదే మరలా జరుగునన్నట్లు, ఐగుప్తు దేశం అంతా చీకటిని దేవుడు చేసినట్లు అంత్యదినములలో ఆ దేశం మొత్తం చీకటైపోతుంది. ఇది
జరగబోతున్నటువంటి 5వ పాత్ర కుమ్మరించినప్పుడు. సరే, ఈ 5వ పాత్ర కుమ్మరించినప్పుడు ఇంకొక సంగతి అక్కడ ఏమని రాయబడిందంటే, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి అని ఉందా? ఈ పుండ్లు మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు కలిగింది, 5వ పాత్ర వరకు కనబడుతుంది. అందుకన్నాను టీటీ ఇంజెక్షన్ వేసుకున్నా పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసుకున్నా తగ్గదు. అది దేవుడు తనకు టైం ఫిట్ చేసి ఇచ్చిన తర్వాత ఎన్ని ఇంజెక్షన్లు వేసుకో తగ్గదు. మనం అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేసుకున్నా దేవుని కృపను అడుగుతాం, ప్రభువా ఈ ఇంజెక్షన్ వలన తగ్గొచ్చు, కానీ నీ కృప లేకపోతే అది తగ్గదు. ఒకవేళ తగ్గకూడదు అని అనుకున్నానికి ఎన్ని ఇంజెక్షన్లు చేసినా తగ్గదు. బాగా త్రాగుబోతాడు గట్ట మత్తు ఇంజెక్షన్లు 2 ఇచ్చినాడు, మత్తు ఎక్కదట. ఎందుకంటే ఆల్రెడీ దానికి మించిన కెపాసిటీ తాగి చూడాడు. ఇంకా మత్తిస్తే ఏం తగ్గుతుంది? చాలదు కదా. అలా ఆ టైపులో అన్నట్లు ఇక్కడ ఇంకొక సంగతిని మనం చూసి నేర్చుకుందాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు నది అను నది మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. చూడండి, ఇంకో పాత్ర మనం చూస్తున్న 6వ పాత్ర కుమ్మరించినప్పుడు ఒక నది ఎండిపోయిందంట. నది మునుపు జరిగినదే మరలా చేస్తానన్నాడా? నోవాహు కాలంలో ప్రచండ వర్షం పడింది 40 దినాలు. ఆ నీళ్లు కొద్ది కొద్దిగా ఇంకటానికి 150 దినాలు పట్టింది. ఆ నీళ్ళన్నీ ఆరిపోవటానికి దేవుడేమని పలికాడు? నీళ్ళు ఆరిపోవటానికి జోరుగా ఒక గాలిని పంపిస్తే నీళ్ళన్నీ ఆరిపోయాయి. పోనీలా అదేదో ఒక ప్రాంతం అనుకుందాం, అసలు ప్రపంచం అంతా నీళ్ళతో ఉంటే దేవుడు ఒక మాట పలికాడు, ఆరిన నేల కనబడునుగా, కానీ ఆరిపోయింది. ఎందుకు ఈ విషయాలు చెప్తుంటే, మహానది ఎలాగెండిపోతానా అని మీరు ఆశ్చర్యపోకుండా ఉండటానికి. ఎండిపోయింది ఆయన ఒక మాట చాలు, ఏదైనా ఎండిపోద్ది. ఒకసారి చెట్టు ఎండిపోయింది, ఒకసారి ఒక వ్యక్తి చెయ్యి ఎండిపోయింది, చెయ్యి ఎత్తినందుకు. అవునా? ఒక మహానది ఎందుకు ఎండిపోతుంది? ఎండిపోవటం వల్ల దేవుడికి వచ్చే లాభం ఏమిటి అంటే, అక్కడే మనం ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఎండిపోవటం వల్ల వచ్చే లాభము చెప్పుకునే ముందు ఒక సంగతిని 13వ వచనం, మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచితిని. కప్పలు అపవిత్రాత్మకు సూచన అన్నమాట. కప్పలు, బల్లులు అపవిత్రాత్మలకు సూచనలేదండి. 3 కప్పల వంటి ఆత్మలు, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్కరిలో నుంచి వచ్చింది. సాతాను నోటిలో నుండి, అబద్ధ క్రీస్తు నోటిలో నుండి, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి వచ్చింది. వచ్చి ఈ ఆత్మలన్నీ ఏం చేస్తున్నాయంటే, 14వ వచనం, అవి సూచనలను చేయునట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. చూడండి, లోకములున్న ప్రతి రాజ్యాన్ని పురుకొల్పుతాయంటే ఈ అపవిత్రాత్మలు వెళ్ళి. వీరందరికీ ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? అరణ్యంలో కనబడుకుంటా ఒక జాతి అంతా ఉంది, వారి వల్ల ఈ శ్రమలు. వారిని మనం పట్టుకుంటే, ఈ అబద్ధ క్రీస్తు ఒక బోధ అనమాట, సాతాను ఒక బోధ అనమాట. వారిని మనం పట్టుకుంటే ఈ శ్రమలు రావు, ఈ ఉగ్రత మన మీద రాదు. కాబట్టి వారిని మనం పట్టుకుందాం. కాబట్టి లోకములో ఉన్న రాజ్యాలన్నిటిని లేపుతాడు. అప్పుడు తూర్పు దేశపు రాజ్యాలు కూడా ఇశ్రాయేలు మీదకు దండెత్తి రావాలంటే ఈ యూఫ్రటీసు నది అడ్డంగా ఉందన్నమాట. అందుకని మీరు అలాగా మరి వీళ్ళందరూ రావాలి కదా, అందుకని దేవుడు దాన్ని ఎండపో చేశాడు. ఆ వచనమే మనం అక్కడ చదువుకున్నాం 12లో. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. తూర్పు దేశం నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు నీళ్లు ఎండిపోయాయి. ప్రపంచంలో ఉన్న అన్ని రాజులు, అందరు రాజులు యెరూషలేము చుట్టూ వస్తారన్నమాట. ఎందుకు చెప్పాలా? ఇశ్రాయేలును విమోచించడానికి యేసు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను
చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తుంటాడు. అందుకే మీ అందరూ అటు కూర్చోకండి, ఇటు కూర్చోండి అన్నాను కూడా మరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ఒక కార్యాలను మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ జరిగే ఇంకొక సంఘటన మీకు చెబుతాను, వినండి. అబద్ధ క్రీస్తు సైన్యాలు యెరూషలేము చుట్టూ దండ్లతో చుట్టబడినప్పుడు యూదాలో ఉండేవారు కొండలకు పారిపోవలను అన్నాడు. ఆ పారిపోయిన తర్వాత ఆ ప్రజలు ఎక్కడున్నారో వీళ్ళకి కనబడలేదు, అబద్ధ క్రీస్తు సైన్యాలకి. అందుకని లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా వీడు లేపాడనమాట. ఈ అబద్ధ క్రీస్తు సైన్యాలతో పాటు లోకములో ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేము చుట్టూ వస్తే ఇశ్రాయేలుకి మరి ఎలా ఉంటుంది చూడండి. ఒక చిన్న దేశం ప్రపంచం అంతా వ్యతిరేకం అవుతే ఎలాగుంటుంది? అందరూ నీకు వ్యతిరేకం అన్నారు ఒక అతను. అందరూ వ్యతిరేకమైనా మరి ఇశ్రాయేలుకి జయం పొందింది కదా. అందరూ వ్యతిరేకమైన జయం మనదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరి దృష్టి చిన్న సెల్ గ్రూప్ మీద ఉన్న జయం మాత్రం మనకే ఇస్తాడు. అందుకే అందరూ పెట్టుకోవడమే మంచిది. వాళ్ళందరిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అనేకులు మమ్మల్ని చూసి కుళ్ళును గాక అని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ ప్రజలందరూ కూడా అక్కడికి చేరినప్పుడు ఆకాశము నుండి మేఘారూఢుడై యేసు ప్రభు దిగి వస్తాడు. ఆ మంచి గొప్ప మహాసైన్యముతో వస్తాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు దూతలతో పాటు ఈ అబద్ధ క్రీస్తు లోకరాజ్యాలన్నిటితో ఒక యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము పేరే అర్మగిద్దోను యుద్ధం అని రాయబడింది. హల్లెలూయా. అదే ఆఖరి యుద్ధం. ఆ యుద్ధము తర్వాత మళ్ళీ ఇంకొక యుద్ధం జరగదు. అదే లాస్ట్ వార్ అన్నమాట. ఒకవేళ దీన్నే మూడో ప్రపంచ యుద్ధం అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ అబద్ధ క్రీస్తు రాకమునిపే మూడో ప్రపంచ ఒక యుద్ధం జరిగిందనుకో, అది మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత జరిగిందనుకో, అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అదే ఆఖరి యుద్ధం అవుతుంది. అది కాబట్టి మనం శ్రద్ధగా మనం ఆలోచన చేద్దాం. ఈ యుద్ధములో సాతాను వాడు అనుచరులు, అబద్ధ క్రీస్తు యొక్క అనుచరులు అందరూ బొత్తిగా ఓడిపోతారు. ఓడిపోయి అబద్ధ ప్రవక్త క్రూర మృగము నరకములోనికి పడేస్తాడు అనమాట. హల్లెలూయా. అది ఆడి ఎండింగ్. ఈ వచనం ఎలా నెరవేరుతుందంటే ఆదికాండం 3:15 అన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు. సర్పానికి ఏమో అన్నాడంటే సైతానికి, నువ్వు అతను మడిమెను పట్టుకుందవు, అతడు నీ తలను చెదగొడతాడు. ఇది మొదటి రాకడలో జరిగింది. యేసు మానవుడికి లోకంలో పుట్టినప్పుడు సాతాను ఒక తలను చెదగొట్టాడు. మహా అయితే మడిమ పట్టుకున్నాడు, అంతే. అంతవరకే వచ్చాడు. యేసు రెండవ రాకడ, బహిరంగ రాకడలో ఏం జరుగుతుందంటే పూర్తిగా సాతాను ఒక కుమారుడితో యుద్ధం జరుగుతుంది. పూర్తిగా నశించిపోతాడు. ఇంకెన్నడూ కూడా రాకుండానట్లుగా నరకానికి దేవుడు పంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 6వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగే సంగతి. 7వ పాత్రను గురించి మనం ఆలోచిద్దాం. 7వ పాత్ర కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. చూడండి, అప్పుడు మెరుపులు, ధ్వనులను, పెద్ద భూకంపము కలిగింది. మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. 6వ పాత్రకేమో యుద్ధము జరుగుతుంది కదా, అర్మగిద్దోను యుద్ధం. 7వ పాత్ర కుమ్మరించినప్పుడు యేసు యొక్క బహిరంగ రాకడ రెండు కలిసి ఉంటాయి. అందుకే మహా భూకంపము, ఆకాశం నుండి ధ్వనులు ఇవన్నీ జరుగుతాయి. ఆయన్ని చూస్తారు, చాలా మంది చనిపోతారు. ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం 3 ముక్కలు అయిందంట. ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం అది బబులోను దేశం అని చాలా మంది బైబిల్ పండితులకు అవగాహన. నా అవగాహన అయితే ఏమో నాకు తెలియదు, అయితే అయి ఉండొచ్చు.
అయితే అయి ఉండొచ్చు. 3 ముక్కలయ్యిందంట. అది ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయను. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ఇది ఈ 7 పాత్రలతో దేవుని యొక్క కోపము సమాప్తమవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసు రాకడలో ఎత్తపడే గుంపులో మీరు ఉండాలనుకుంటే ఇవన్నీ తప్పించేసుకోవచ్చు. అవునా? ఇవన్నీ తప్పించేసుకొని యేసు ప్రభు రాకడలో మీరు ఉండాలనుకుంటే యేసుని నమ్మి రక్షింపబడాలి. 2 వాక్య సత్యము తెలుసుకోవాలి. మొహమాటానికి పోతే మీరు పరలోకానికి పోరు. నేను చెప్తున్నాను వినండి, మొహమాటానికి పోతే పరలోకానికి పోరు. ఏమో అన్న వాళ్ళు ఫీల్ అవుతారు వెళ్ళకపోతే అని మీరు అనుకోకండి. ఎక్కడైనా అంతే. నన్ను కూడా పిలిచారు చాలా మంది. ఇక్కడ ఈశ్వరులోంచి పంపించేసిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి, బ్రదర్ మరి మీరు ప్రతి వారం మా చర్చికి వస్తే మంత్లీలో వన్స్ మీకు వాక్యం ఇస్తాం అన్నారు. అలాగేనండి, నాకు మంచిదే కదా, మంచి అవకాశం. అయితే అదేమని జరుగుతుందంటే వాస్తవం అని చెప్తున్నాను వినండి. ఫస్ట్ వీక్ వాక్యం ఇస్తారు, నేను చెప్తాను. 2వ వీక్ చెప్తాను, 3వ వీక్ చెప్తాను, 4వ వీక్ సత్యం చెప్పాలి కదా, మరి పరలోకానికి పోరు కదా, సత్యం చెప్తాను. అప్పుడు ఏమవుతుంది? వీడు మన సిద్ధాంతానికి విరోధంగా చెబుతున్నాడు. అందరూ ఈ రాత్రికి యేసుప్రభు వస్తాడంటే ఈయనేంటి 3.5 సంవత్సరాలకు వస్తున్నాడు అని అంటారు కదా. అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఎందుకైనా మంచిది అని ఆపండి అంటారు. ఒక వారం ఇచ్చినట్లు, ఒక వారం ఇవ్వలేనట్టు, అలాగా ముందు బెంచ్ నుంచి 2వ బెంచ్కి, 3వ బెంచ్కి, 4వ బెంచ్కి, ఆఖరికి చర్చ్ తలుపేసి బయట తోసేస్తారు. అందుకని ఈ గొడవలన్నీ ఎందుకని సెల్ గ్రూపుల్లోనే చెప్పవలసిన సత్యాన్ని చెప్పుకుంటున్నాను. అన్ని సంఘాలను ప్రేమిస్తాం, దగ్గరకు వచ్చినోడికి వాక్య సత్యమును ప్రకటిస్తాం. ఈ మాటలు విన్న మీరు అనేకులు సత్యాన్ని గ్రహించినట్లుగా సీడీలు త్వరగా తయారైపోయేలాగా ప్రార్థన చేయండి. అందరికీ తెలియపరిచే విధంగా సహాయం చేయండి. అందరికీ చెప్పండి. ప్రతి వారం చర్చిల్లో వాక్యం వల్ల ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నారని సాక్ష్యాలు కూడా చెప్పండి. సెల్ గ్రూపును గురించి మీరే మా పత్రిక అని పౌలు అన్నాడు కదా, అన్నాడా లేదా? ఏమన్నాడు? మీరు మా పత్రిక అని అన్నాడంటే మనం చేసే పరిచర్యకు మీరే పత్రికలు, సజీవమైన పత్రికలు మీరు. పత్రిక ఒకటి చింపేస్తే చిరిగిపోద్దు, మనం అంత పేరు చిరగం కదా. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా 7 పాత్రలు ఈ భూమండలం మీద కుమ్మరించబడుతున్నాయి. 7 పాత్రలు తర్వాత 1000 ఏళ్ల పాలన ప్రారంభం అవుతుంది. ఎందుకు 1000 ఏళ్ల పాలన అప్పుడే ప్రారంభం అవుతుందంటే అప్పుడే మహిమతో యేసు ప్రభువు ఆయనతో పాటు ఇంకొకరు వస్తున్నారు. చెప్పాలి గట్టిగా, పరిశుద్ధాత్ముడు. ఇంకా సంఘం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి సంఘమును వెంట పెట్టుకొని వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు కదా మనం ఈ లోకాన్ని పరిపాలిస్తాం. అందుకొరకే భూమి ఎదురు చూస్తుందంట. ఏవోని ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి కనిపెట్టుచుంది. వాళ్ళు వచ్చినప్పుడు భూమి మీద పావనం అయిపోతుంది అన్నమాట. సమస్త శాపము ఇంకా కొట్టువేయబడుతుంది. ఆది కాండంలో దేవుడు ఈ భూమిలోకాన్ని శపించాడు, శాపాన్ని పలికాడు. ఇకపోతే 1000 ఏళ్ల రాజ్యములు అంతకు ముందు శాపానికి ముందు ఎలాగుందో అలాగే ఈ భూమి మీద ఉండబోతుంది. అప్పుడు ఆదాము ఒక సింహం దగ్గరికి వెళ్ళి నీ పేరు సింహం అన్నాడు. అని ఆయన మింగలేదు. అది అలాగే 1000 ఏళ్ల పాలనలో ఉంటుంది. బాలుడు నాగుపాము ఒక గుడ్లతో ఆడుకునను, బాలుడు సింహాన్ని తోలివేయను. క్రూరత్వం పోతుంది, సింహం గడ్డి మేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వచ్చే వారం కానీ ఆపై వచ్చే వారం కానీ 1000 ఏళ్ల పాలన ఎందుకు, ఎలా, అందులో పరిస్థితులు ఎలా ఉంటాయి, 1000 ఏళ్ల పాలన తర్వాత ఏం జరగబోతుంది నేర్చుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరిస్తే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపచేత మమ్మలను రక్షించావు నాయన. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించావు. మాకు ఇంకా ఆశలు లేవనుకున్నప్పుడు మా ఆశ వచ్చావు నాయన.
ఆశాదీపముగా మా ఆత్మలను వెలిగించావు. మీ రక్షణ మార్గములో మమ్మల్ని స్థిరపరిచావు. ఈ లోకమంతా మాకు వ్యతిరేకమైన నీ బిడ్డలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ పరిశుద్ధులందరి ఎడల నీ కృపను విస్తరింపజేస్తున్నావు. నీ రాజ్యంలోనికి చేరటానికి కృపనిస్తున్నావు. ఆ ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా అయా మా స్నేహితులు, బంధువులు, రక్షణలోనికి రాని వారు ఎందరో ఉన్నారు, వారందరూ రావటానికి సహాయం చేయండి. సత్యం మాకు దొరికింది, సత్యం పట్ల ఆసక్తి లేకపోతే మీరు క్షమించరు నాయన. సత్యం మాకు దొరికినా మీరు క్షమించరు, సత్యం పట్ల ఆసక్తి లేకపోతే. ఆ సత్యం పట్ల ఆసక్తి మేము కోల్పోకుండానట్లుగా, సత్యాన్ని గ్రహించి సత్యము కొరకే ప్రయాసపడినట్లుగా, సత్యము కొరకు ప్రాణం పెట్టినట్లుగా మీ కృపను ఇవ్వండి. మీరు సత్యం పట్ల ప్రేమను అవలంబించకపోయిరి అని లేఖనం చెబుతుంది. అంటే సత్యాన్ని మీరు ప్రేమించలేదు అని అర్థం. ఏదైతే ఏముందో బ్రదర్, ఏ దేవుడైతే ఏముందని అన్ని జనాలు అనుకున్నట్లుగా, ఏ బోధ అయితే ఏముందని మీరు అనుకోకండి. సత్యం మీద గురి కలిగి ఉండండి. దాని కొరకు నష్టమైన, ఇబ్బందులైన, శ్రమ అయినా భరించండి, నిందలైనా భరించండి. కష్టపడదాం దేవుని కొరకు, దేవుని రాజ్యంలో చేరుదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సత్యదేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయుడా, నీకు వందనాలు. యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దైవమా వందనాలు తండ్రి.